Hi Andy, this is Anil Vishwanath and congrats to Olga Videos for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. ఈరోజైతే చాలా ఇంట్రెస్టింగ్, చాలా సస్పెన్స్ అనాలా, థ్రిల్లర్ అనాలా, హారర్ టైప్ అనాలా, ఇన్ని గురించి మాట్లాడుతున్నానంటే ఈయన మనకి బాగా సుపరిచితులు విత్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అనమాట. సో ఈ మధ్యకాలం కొంచెం పేరుని మార్చి, అంటే ఈయన షో రన్నర్గా మన ముందుకు రాబోతున్నారు అనమాట. సో ఈజ్ నన్ అదర్ దెన్ అనిల్ విశ్వనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. పొలిమేర ఫేమ్ అని చెప్తే ఇంకా బాగా గుర్తుంటుంది అనమాట. సో ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడదాం. దేని గురించి అనుకుంటున్నారు? 12A రైల్వే కాలనీ గురించి బోల్డ్ విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే షో రన్నర్ గారు చెప్పండి. నాకు అంటే నేను ఇలా అంటున్నాను కాదు, బట్ నాకు నిజంగా పేరు బాగా నచ్చింది. సూపర్విజన్, పర్యవేక్షణ ఇలాంటి బోర్ పేర్లు కాకుండా కొత్తగా అనిపించింది అనమాట. లేదు ఈ షో రన్నర్ అనే పేరు ఉంది. చాలా ఒక 2-3 సినిమాలు కూడా వచ్చాయి. నాకు తెలిసి ఇప్పుడు అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ సినిమా ఉంది కదా, అవును, దానికి షో రన్నర్గా ఇంకొకరు ఉన్నారు. ఓకే. అంటే లేదు, నేనేమంటున్నా అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు బాగా హైలైట్ అయింది. అట్లీస్ట్ వీ కెన్ రిమెంబర్ దట్. ఇప్పుడు మీరు చెప్పారు, నేను అదొకటే డైరెక్టర్ తీసారేమో అనుకుని నా సబ్ కాన్షియస్ మైండ్లో అలా ఉన్నా, అలా చెప్తున్నాను అనమాట. నాకు ఇప్పుడు చిన్న డౌట్ వస్తుంది మళ్ళీ అదే మూవీయే కాదా అని. బట్ షో రన్నర్గా కొన్ని సినిమాలు అయితే వచ్చాయి. సో ఇదేది కొత్తగా అనిపించలేదు నాకు. ఓకే, అట్ ద సేమ్ టైం అంతా నా టీమే చేస్తున్నారు అండ్ ఐఎమ్ ద మెయిన్ పర్సన్, బ్యాక్ బోన్ లాగా ఉన్నాను కాబట్టి కంటెంట్ అంతా నేనే చూసుకుని దగ్గర ఉండి చేపించి అని చెప్పకూడదు, బట్ ఓకే నేను ఐఎమ్ ద ఫైనల్ ఇది అనమాట. దానికి కాల్ తీసుకుని అప్రూవల్ రావాలంటే మీ దగ్గర నుంచి వెళ్ళాలంటారు. ఈ సినిమాకి మట్టుకు ఓకే. అసలు హౌ ఇట్ స్టార్టెడ్ అండి 12A? యాక్చువల్గా ఈ కథ నాకు ముందు నుంచి ఉండింది బ్రెయిన్లో. చాలా కథలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద స్టోరీ ఇది. నాకు నచ్చినట్టుగా నా జానర్లో ఉంటూ ఒక థ్రిల్లర్ కథ అండ్ మన మధ్యలో జరిగిన కథ, సొసైటీలో జరిగిన కథనే నేను తీసుకున్నాను. రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది క్లైమాక్స్లో. సో అది అలా కథ ఎప్పటి నుంచో ఉండింది. నాకు నా టీం మెంబరే నాకు పొలిమేరకి. అండ్ 28 నుంచి ఈజ్ ట్రావెలింగ్ విత్ మీ. ఓకే. 28లో కూడా వాడు నాకు తెలుసు. మేము అట్లా పరిచయం అయ్యి అంతా ట్రావెల్ అవుతూ ఉన్నాము. వాడు ఒక కథతోటి తిరుగుతూ ఉన్నాడు. ఓకే. నేను అప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఇదే బ్యానర్లో, ట్రిప్లెస్ బ్యానర్లో నేను ఒక మూవీ చేయాలి నెక్స్ట్. సో వాడు వచ్చేసి అన్న నా దగ్గర కథ ఉందన్నా ఒకసారి ప్రొడ్యూసర్కి వినిపిస్తామా అని అంటే, నేను ప్రొడ్యూసర్ కనుక్కున్న కథ వింటారా అని. అది ఇది కథ ఆయన కథ వినకుండానే మీ కథ అయితే చెప్పండి చేసేద్దాం ఇమ్మీడియట్గా, మీకు నచ్చింది అనుకుంటే అని అన్నారు. ఇంకా దాంతో నాకు ఇదేదో బాగుంది అనిపించింది. వాడికి కూడా ఇంకో పుష్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని, సార్ నా దగ్గర కథ ఉందని వాళ్ళకి కథ నరేట్ చేశాను ఫస్ట్. ఓకే. ఇమ్మీడియట్గా వాళ్ళకి నచ్చేసి డెఫినెట్లీ అండి ఇది బాగుంది, అతన్ని డైరెక్టర్గా పెట్టి చేద్దామంటే మనం చేద్దామన్నారు. ఇంకా అలా ఇట్లా పట్టాలెక్కింది అనమాట. అలా పట్టాలెక్కింది నిజంగా. అంటే యాప్ట్ టైటిల్ అయినా స్టోరీకి ఇది. అంటే మేము తర్వాత నేను కథ రాసుకున్నప్పుడు ఇదంతా ఒక కాలనీలో జరుగుతుంది. అది ఏదన్నా కాలనీ అవ్వచ్చు, ఇప్పుడు బృందావన్ కాలనీ అని కూడా పెట్టచ్చు దీనికి. సో అట్లాంటి ఒక కాలనీలో కథ జరుగుతూ ఉంటుంది. ఆ కాలనీలో ఒకే ఇంట్లో జరుగుతుంది అనమాట. అంటే 12A అనే ఇంట్లో జరుగుతుంది. ఒక నెంబర్, ఏదో ఒక నెంబర్, ఒక క్వార్టర్లో జరుగుతుంది. హౌస్ నెంబర్ 60% ఆ ఇంట్లో, అంటే ఆ ఇంటి మీద ఉంటుంది అనమాట కథ అంతా. సో అట్లాగా ఫస్ట్ నుంచి నేను రాసుకున్నప్పుడు ఏంటి అంటే దీనికి ఈ టైటిల్ అనుకోలేదు, ఒక కాలనీ పెడదాము, ఏదో ఒకటి ఫైనల్గా పెట్టుకుందాం అన్న వెళ్తూ ఉన్న ప్రాసెస్లో ఈ రైల్వే కాలనీ అనేది వినిపించింది నాకు ఒక టైటిల్. ఎన్నో మేము దగ్గర 60-70 టైటిల్స్ రాసుకున్నాం. అసలు ఫస్ట్ రాసుకున్న టైటిల్ ఏంటి? నేను ఫస్ట్ రాసుకున్నది విల్లా అని రాసుకున్నాను. విల్లా ఆల్రెడీ అది వచ్చేసినా కూడా నాకేంటంటే నా కథలో విల్లా అనే కథ ఒకటి అని నా బ్రెయిన్లో ఉండిపోయింది అలాగే. సో వర్కింగ్ టైటిల్లో నేను విల్లా అని పెట్టుకున్నాను. అప్పటికి విల్లా 1 వచ్చింది, విల్లా 2 వచ్చింది, అన్నీ వచ్చేసాయి. కాకపోతే ఒక ఇంట్లో కదా జరిగింది. సో ఆ విధంగా నేను అలా పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత చాలా టైటిల్స్ అనుకున్నామండి. ఆ తర్వాత ఇంప్రెస్ చేసిన ఇంకో టైటిల్ ఏంటి? చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు సడన్ గా అడిగితే గుర్తు రావట్లేదు, రైట్నప్పుడు అడుగుతుంటే గుర్తు రావట్లేదు. చాలా టైటిల్స్ నాకు నచ్చిన ఉన్నాయి. నిషీదిలో అని ఒకటి, సంథింగ్ ఇట్లా అలాంటివి టైటిల్స్ అనమాట. అంటే సంథింగ్ డార్క్గా ఉండాలి, ఒక చీకటి గురించి మాట్లాడాలి. సో అలాంటి టైటిల్స్ నేను చాలా అనుకున్నాము. బట్ మా ప్రొడ్యూసర్గా రైల్వే కాలనీ కనెక్ట్ అయ్యారు. బట్ దానికి ఒక నెంబర్ ఉంటే బాగుంటుంది అనుకుని ఆ నెంబర్ కూడా సరే ఒకసారి చూపించి ఆస్ట్రాలజర్కి చూపించి న్యూమరికల్గా కూడా సెట్ చేసుకుని 12A సెట్ చేసుకుని. ఓకే. యాక్చువల్లీ నేను ఎందుకు అడగడం జరిగిందంటే
నేను వీడియోస్ చూసినప్పుడు టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఎక్కడ ఒక పర్టికులర్‌గా ట్రైన్‌కి సంబంధించిన సౌండ్ వినిపించింది గానీ, ఈ సినారియో కనపడలేదు కదా! అది ఎందుకు ఓన్లీ ఇంకా రైల్వే దాని తర్వాత ఎప్పుడైతే మేము టైటిల్ అనుకున్నామో, ఆ! దాని తర్వాత సౌండ్ డిజైన్‌లో చాలా కష్టపడ్డాం. ఆ! సౌండ్ డిజైన్‌లో ప్రతి చోట నేను ఆ ట్రైన్ సౌండ్ వేసుకుంటూ అంటే రైల్వే కాలనీలో ఎలా ఉంటుంది ఆ ఆ పక్క అట్మాస్ఫియర్ నుంచి. క్రియేట్ చేద్దాం. అవును. అవును. తెల్లారి మాట్లాడుకుంటున్నా గాని, ఇంట్లో మాట్లాడుకుంటున్నా గాని వెనకాల ట్రైన్ వెళ్తుంటది. అవును. 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 అట్లాగా హార్న్, ఆ ట్రైన్ హార్న్ ఇయన్నిటిని కూడా మేము సౌండ్ డిజైన్‌లో పెట్టి తెల్లారి డాబా మీద లెగుస్తాడు. ట్రైన్ సౌండ్‌తో లెగుస్తాడు. హ్మ్. వెనకాల ట్రైన్ పాస్ అవుతూ ఉంటుంది. సో, హ్మ్. ఇట్లాంటివన్నిటిని మేము ఇంకా టైటిల్ అనుకున్న తర్వాత ఇంకా కథలో అప్పుడు పెట్టి ఇంక్లూడ్ చేసారా? సో, అది ఆథెంటిక్‌గా చాలా బాగా అనిపించింది. Hi, congratulations, Volga Videos, for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.